నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? మేమందరం కూడా చాలా బాగున్నామండి. ఇక అమృతం కార్యక్రమం ప్రతిరోజు లాగానే 2 చక్కటి సాత్వికమైన, రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటలతో సిద్ధంగా ఉంది. మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? అయితే ఒకరోజు అంటే నైట్ పడుకునే ముందు చాలా మందికి మర్నాడు పొద్దున ఏం అల్పాహారం చేసుకోవాలి, భోజనంగా ఏం వండుకోవాలి అంతవరకు ఆలోచించుకోవడం మాత్రం ఖచ్చితంగా అందరూ చేస్తూనే ఉంటారనుకుంటా కదా. ఆ అలవాటు ఎంతమందికి ఉంది? కానీ అది చాలా మంచి పద్ధతి అండి. కొంతమంది ఏంటంటే పొద్దున్నే హడావిడిగా లేచేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసుకొని ఏం చేయాలి అని కంగారు పడుతూ ఉంటారు. అలా ముందే కంగారు పడకుండా ముందు రోజు రాత్రి పడుకునే ముందు చక్కగా పొద్దున పూట ఇది చేసుకుందాము. అలాగే అమృతం కార్యక్రమంలో మృదుల పరిచయం చేస్తుంది కదా, అది తయారు చేసుకుందాము. దానికోసం నానబెట్టుకునేవి కొన్ని ఉంటూ ఉంటాయి అప్పుడప్పుడు కొన్ని వంటల్లో. అలాంటివి చేసుకుందాము అని ముందే ఒక చిన్న ప్రీ అరేంజ్మెంట్స్ ఉన్నాయనుకోండి, మర్నాడు పొద్దున మనకు లేగానే టెన్షన్ ఏమి ఉండదు. ఇటువంటి టెన్షన్సే పైలప్ అయిపోతూ ఉంటాయి మనకి. ఇటువంటి టెన్షన్స్ ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు తెలియకుండా కూడా మన హెల్త్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. పక్క వాళ్ళ మీద చిరాకు పడుతూ ఉంటాం. అలా కాకుండా ముందుగానే ప్లానింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ముఖ్యంగా వంటల విషయంలో. మరి నేను మాత్రం చాలా మంచి ప్లానింగ్తో రెడీగా ఉన్నానండి. మరి ముందుగా అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట మునక్కాయ గుజ్జు కూర. మునక్కాయ గుజ్జు అందరికీ తెలుసు. మునక్కాడలతో మనం చక్కగా సాంబార్ చేసుకుంటాము, కూరలు తయారు చేసుకుంటాము. దాంతో ఈ గుజ్జు కూర ఎలా తయారు చేసుకుంటామో చూద్దాం. ముందుగా మునక్కాయ గుజ్జు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మునక్కాడ గుజ్జు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, టొమాటో ప్యూరీ 1 కప్పు, మునక్కాడ గుజ్జు 1 కప్పు, ఉప్పు తగినంత, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. మునక్కాడ గుజ్జు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే దీనికోసం ముందుగా మునక్కాడలను బాగా ఉడికించి దాన్ని గుజ్జు తీసి ఇలా సిద్ధంగా పెట్టుకున్నాం. ఇక్కడ అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఒక్క విజిల్ ఉడికిస్తే సరిపోతుందండి మునక్కాడ గుజ్జు తీయడానికి. ఇలా చక్కగా బాగా ఉడికిచ్చేస్తే ఇలా నీట్గా గుజ్జు కూడా వచ్చేస్తుంది. ఇట్లా చక్కగా ఓపెన్ చేసేసుకొని గుజ్జు మొత్తం తీసేసుకోవాలి. ఇలా నేను 1 కప్పు గుజ్జు తీసి సిద్ధంగా పెట్టుకున్నాను. అయితే మునక్కాడ యొక్క ఉపయోగాలు ఏంటి అంటే, మునక్కాడ బేసిక్గా ఏంటి అంటే విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇలా మనకి ఒంట్లో నీరు శాతం కూడా చాలానే ఉంటుంది. కాబట్టి మనకు చక్కగా మనకి ఒంటికి కావాల్సినటువంటి నీరు శాతాన్ని, అలాగే మంచి విటమిన్స్ని, మినరల్స్ని అధికంగా అందిస్తుంది అనమాట. అంతేకాకుండా మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారు కూడా మనకి మునక్కాడ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇందులో ఉండేటువంటి మినరల్స్ అయితే ఏవైతే ఉన్నాయో, ఖనిజాలు, అవి మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలా వరకు తగ్గించే అవకాశం ఉంది. అలాగే అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా మునక్కాడ చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనకి నర్వ్స్ వీక్నెస్ ఉంటుంది చాలా మందికి. సో అటువంటి వాళ్ళకి ఏంటంటే మనకి చేతిలో షేక్ అవ్వడము, అలాగే అంటే ఒక దృఢత్వం అనేది ఉండదు. సో అలాంటి వాళ్ళకు కూడా, నర్వ్స్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి కూడా మునక్కాడ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంకా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, రోగనిరోధక శక్తి చాలా బాగా పెంపొందుతుంది. అందుకే ఏంటంటే మునక్కాడతో రకరకాలు చేసుకోవచ్చు. టమాటా కూరలు తయారు చేసుకోవచ్చు, సాంబార్ చేసుకోవచ్చు, మునక్కాడతో రసం చేసుకోవచ్చు. మరి ఈ రోజు ఏంటంటే మునక్కాడతో కాకుండా మునక్కాడ గుజ్జుతో తయారు చేస్తున్నాం అనమాట. నేర్చుకుందాం. మరి మునక్కాడ గుజ్జు మనకు రెడీగా ఉంది కాబట్టి మిగతా ప్రాసెస్ అంతా కూడా మనకు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకున్నాము. ముందుగా మనం ఏం చేద్దామంటే పల్లీలు, ధనియాలు, ఎండుమిరపకాయలు ఈ మూడింటిని కూడా మనం కాస్త వేయించుకొని పొడి సిద్ధం చేసుకున్న తర్వాత అప్పుడు మనం వంటలోకి వెళ్ళిపోదాం. ముందుగా పల్లీలు కాస్త వేగిన తర్వాత ధనియాలు వేసుకుందాం. అలాగే కొంతమంది పిల్లలకైనా, కొంతమంది పెద్దవాళ్ళకైనా కూడా ఆకలి త్వరగా పుట్టదు. నాకు ఆకలి వేయట్లేదు, నేను తినను అని ఎక్కువగా పెద్దవాళ్ళ దగ్గర మనం ఈ కంప్లైంట్ వింటూ ఉంటాం. కానీ కొంతమంది పిల్లలలో కూడా ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకి ఆకలి అనేది పుట్టదు. పాపం ఇంట్లో వాళ్ళేమో బలవంత పెట్టి అరచడం తప్ప ఇంకేం ఉండదు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఆకలి పుట్టించడానికి కూడా మనకు మునక్కాడ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఒకవేళ మీ పిల్లలకు కానీ, మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ ఆకలి లెవెల్స్ అనేవి బాగా తక్కువగా ఉన్నప్పుడు మునక్కాడను ఏదో ఒక రూపంలో, ఇలా గుజ్జు రూపంలోనో లేకపోతే ఏదో ఒక రూపంలో పెట్టడానికి ప్రయత్నించండి.
మునక్కాడ వేరు నుంచి మనకు ఆకు అలాగే పువ్వు ఎవ్రీథింగ్, అంటే మునక్కాడ చెట్టుకు సంబంధించి ఏదైనా సరే మన ఆరోగ్యానికి చాలా చాలా బాగా మేలు చేస్తూ ఉంటాయి. అందులో భాగంగా ఈరోజు గుజ్జుతో తయారు చేస్తున్నాము. ఇంకో ఎపిసోడ్లో ఎప్పుడైనా చక్కగా మునక్కాడకు సంబంధించిన వేరే ఎలిమెంట్స్తో కూడా మనం తయారు చేయడానికి ప్రయత్నిద్దాం. పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇందులో కొంచెం ధనియాలు వేసుకుందాం. 1 స్పూన్ ధనియాలు, అలాగే ఎండుమిరపకాయలు. ఇది ఒకసారి వేయించేసుకుందాం. మీరు ఈ పొడిని మీరు వేరే కూరల్లోకి అది కూడా వాడుకోవచ్చు. ఇది వేయించేసానండి, అయిపోయింది. ఇది ఇప్పుడు మనము సిమ్లో పెట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసాను. అయితే ఇప్పుడు మనం ఇదే బౌల్లోకి వేయించుకున్న పల్లీలు, ధనియాలు, ఎండుమిరపకాయల బౌల్లోకి ఈ ఎండు కొబ్బరి తురుము కూడా తీసుకుందాం. మీరు ముక్కలైనా తీసుకోవచ్చు, తురుమైనా కూడా తీసుకోవచ్చు. తురుము అయితే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది మనకి రుబ్బుకునేటప్పుడు. ముక్కలంటే కొంచెం టైం పడుతుంది అంతే. దీన్ని మనం ఎటువంటి నీళ్లు పోయకుండా చక్కగా 80 నుంచి 90% వరకు, అంటే మరీ కచ్చా పచ్చాగా కాదు, కొంచెం నున్నగానే రుబ్బేసుకొని పెట్టేసుకున్నామంటే చక్కగా పొడి సిద్ధమవుతుంది. ఆ తర్వాత మనం కూరలోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా పొడి సిద్ధం చేసుకొని తీసుకొస్తాను. చూసారా, ఆహా, ఇలా చక్కగా పల్లీల పొడి సిద్ధమైపోయింది. ఇది పల్లీల పొడే అండి. ఇందులో కొంచెం మనకు జీలకర్ర, కాస్త చింతపండు అలా వేసుకుంటే మనకి పల్లీల పొడే సిద్ధమైపోతుంది. స్మెల్ మాత్రం చాలా బ్రహ్మాండంగా వస్తుంది. ఈ పొడిని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇక మునక్కాడ గుజ్జు కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం. అయితే ముందుగా మరలా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇంతకుముందు ఆఫ్ చేసేసాం కదా, ఎందుకంటే కంచు పాత్రలు కదండి, చాలా త్వరగా వేడెక్కుతాయి. ఆ వేడి త్వరగా దిగవు కూడా, అందుకే అందులో వంటలు చేసుకోమని చెప్తూ ఉంటారు. మీరు మట్టి పాత్రలు తీసుకున్నా కూడా అదే, త్వరగా అంటే హీట్ ఎక్కుతాయి, త్వరగా తగ్గవు. అదే మంచిది ఆరోగ్యానికి కూడా. ఇది బాండి మనకు వేడిగానే ఉంది కాబట్టి ఇక మొదలు పెట్టేద్దాం. ముందుగా కాస్త నూనె, ఒక 3 నుంచి 4 స్పూన్ల వరకు నూనె. 3 స్పూన్లు సరిపోతుంది యాక్చువల్గా. నూనె తీసుకున్న తర్వాత ఇక మనము పోపు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చక్కగా ఆవాలు, తర్వాత కాస్త జీలకర్ర, పంటికి తగులుతూ ఉండాలి పప్పులో అనుకున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. శనగపప్పు, ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత కాస్త మినప్పప్పు, ఇది ఒకసారి వేగుతూ ఉండగా కాస్త ఇంగువ. ఇక మునక్కాడ గుజ్జు కూరకి ఇంగువ వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. వీటన్నిటికీ కూడా, అంటే ఇంగువ చాలా మంది, అంటే కొంతమంది వాడరు, అలవాటు ఉండదు. అన్నిటికీ కూడా ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇంగువ ఎందుకంటే చాలా మంచిది, అంటే ఒంట్లో, అంటే ముఖ్యంగా వింటర్ సీజన్లో, శీతాకాలంలో మనకి ఒంటికి వేడి పుట్టిస్తుంది. అలాగే ఏదైనా వాపులు అది ఉన్నా కూడా ఇంగువ పెట్టమంటారు. కడుపు నొప్పి వచ్చినప్పుడు కూడా ఇంగువ చిన్నపిల్లలకు బొడ్డు చుట్టూ రాయమని చెప్తూ ఉంటారు, పొట్ట నొప్పి తగ్గడానికి. గ్యాస్ ఉంటుంది కదా, సో ఇలా అంటే ప్రతిదానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. అది ఏదో పెట్టారు రుచి కోసము, కానీ రుచి కోసం కాదు, ముందు దానికి ఇంకేదో రీజన్, ఆ తర్వాత రుచి, దాని ద్వారా వచ్చేది రుచి. ఇది కాస్త వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాము. మన పొడిలో ఆల్రెడీ మనకి ఎండుమిరపకాయలు ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి చూసుకుందాం. ఆ తర్వాత కాస్త అల్లం పేస్ట్ కారానికి తగ్గట్టుగా వేసుకుందాం. ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అల్లం ఆ పచ్చివాసన పోయేదాకా కలుపుకుందాం. అల్లం ముక్కల్లా కూడా వేసుకోవచ్చు, మీరు పేస్ట్ చేసే అవకాశం మీకు దొరకలేదు అంటే అలా కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త పసుపు వేసుకుందాం. ఆ తర్వాత కాస్త కారం కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇలా నూనె వేగుతున్నప్పుడే నేను ఉప్పు, కారాలు, తర్వాత పసుపు ఇవన్నీ కూడా వేసేస్తాను. ఇది ఒకసారి కలిపేసుకుందాం. సో ఇక మనం పోపు వేసేసుకున్నాము, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాము, పసుపు కారం కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒకసారి మనము కరివేపాకు వేసేసుకుని మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి టొమాటో ప్యూరీ ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. టొమాటోని మీరు ఉడికించి పేస్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా కూడా పేస్ట్ చేసుకోవచ్చు. నున్నగా చేసుకోవాలి, కాకపోతే ఎర్రటి టొమాటోలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది ఒకసారి బాగా వేగాలి. ఇప్పుడే నీళ్లు పోయాల్సిన అవసరం ఏమీ లేదు, మనం చక్కగా కారము, పసుపు అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం మనకు దగ్గర పడాలి. ఓకేనా?
సో దాని తర్వాత ఇది ఒక్కసారి మనకు కొంచెం మన నీరు పైకి వస్తుంది అని తెలిసినప్పుడు అప్పుడు మనము మునక్కాడ గుజ్జు అలాగే ఆ తర్వాత మునక్కాడలు అవన్నీ కూడా వేసేసుకోవచ్చు. చూసారా ఇలా నూనె చక్కగా పైకి తేలింది కాబట్టి ఇప్పుడు మనము మునక్కాడ గుజ్జు మనం ముందుగానే మన వంట స్టార్ట్ కాకముందే ఈ పని చేసి పెట్టాం కాబట్టి ఇది చక్కగా తీసుకొని బాండీలో వేసేసుకుందాం. సాధారణంగా ఎప్పుడు టొమాటో మునక్కాడ కూర చాలా రొటీన్గా అందరూ చేసుకునేది. అలా కాకుండా కొంచెం కొత్తగా ఇలా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, చాలా నచ్చుతుంది వాళ్ళకి. అండ్ రుచికరంగా కూడా ఉంటుంది, ఆరోగ్యకరం కూడాను. తప్పకుండా ప్రయత్నించండి. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినంత ఉప్పు వేసేసుకుందాం. కారము పసుపు అన్నీ వేసేసుకున్నాం. ఉప్పు మాత్రం ఇంతవరకు మనం ఎక్కడా వేసుకోలేదు. మనం చూసుకొని తగ్గట్టుగా ఉప్పు వేసేసుకుందాము. ఇది ఒకసారి కలిపేసుకుందాం. అసలు నీళ్ళు అయితే పోయాల్సిన అవసరం లేదండి. ఇది మనకి ఏం గ్రేవీ కర్రీ లాగా చేసుకోవట్లేదు, కాస్త మనం ముద్దకూర లాగానే చేసుకుంటున్నాం కాబట్టి సరిపోతుంది. టొమాటోలో కూడా నీళ్లు ఉంటాయి, అలాగే మునక్కాడలో కూడా నీరు ఉంటుంది కాబట్టి మనకి ఇందులో బాండీలో వేస్తే కాస్త నీరు దిగుతుంది. సో వేసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇది ఒకసారి కలిపేసుకున్నాం కదా. సో ఉప్పు కారము పసుపు ఇవన్నీ కూడా వేసుకున్నాం. చివరిగా ఏంటి అంటే ఇది మన ఇష్టము. ఎవరైనా కాస్త కావాల్సింటే ఆ మసాలా పొడి వేసుకోవాలి అనిపిస్తే కనుక కాస్త మీ కూరలో వేసుకోవచ్చు. లేదు అంటే చక్కగా అవాయిడ్ చేసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ మసాలా పొడి వేసుకున్నాం కాబట్టి ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఇలా వదిలేద్దాం. అప్పుడు ఏంటి అంటే మనం వేసిన పొళ్ళు అలాగే టొమాటో ప్యూరీ అలాగే గుజ్జు మన మునక్కాడ గుజ్జు ఇదంతా కూడా బాగా కలిసి చక్కగా రుచికరంగా తయారవుతుందన్నమాట. మీ అందరి కోసం ఈ చిట్కా. మనకు కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి. మనందరి ఇంట్లలో జీలకర్ర ఉంటుంది. జీలకర్రలో నీళ్లలో వేసి బాగా మరిగిచ్చి ఆ నీటిని ఉదయము మధ్యాహ్నము సాయంత్రం 3 సార్లు చెప్పున ఒక 2-3 రోజులు తీసుకున్నట్టయితే ఆ కడుపు ఉబ్బరము గ్యాస్ అజీర్తి చాలా వరకు తగ్గిపోతాయి. మరి ఈ చిట్కాను తప్పకుండా ప్రయత్నించండి. మనం టొమాటో ప్యూరీలో మునక్కాడ గుజ్జు వేసుకున్నాము, మసాలా పొడి గరం మసాలా పొడి కూడా వేసేసుకున్నాము. చివరిగా మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పల్లీల పొడి కూడా వేసేసుకుందాం. పల్లీలు ధనియాలు ఎండుమిరపకాయల పొడి, అలాగే ఇందులో ఎండు కొబ్బరి తురుము కూడా ఉంది. ఇది ఒకసారి కలిపేసుకుందాం. మనకు ఆల్రెడీ వేగినవే కాబట్టి మనకు మళ్ళీ దీన్ని ఉడికించాల్సిన అవసరం ఏం లేదు, సరిపోతుంది. చివరిగా ఇలా వేసేసుకుంటే అలా పైన ఆ వాసన గుమగుమలాడిపోతుంది అనమాట. చివరిగా కాస్త కొత్తిమీర, ఇది ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇలా తయారైన మునక్కాడ గుజ్జు కూరను ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా వేడి వేడిగా సాత్వికమైన రుచికరమైన మునక్కాడ గుజ్జు కూర సిద్ధమైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మునక్కాడ గుజ్జు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, టొమాటో ప్యూరీ 1 కప్పు, మునక్కాడ గుజ్జు 1 కప్పు, ఉప్పు తగినంత, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. మునక్కాడ గుజ్జు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పల్లీలు ధనియాలు ఎండుమిరపకాయలు వేసి ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు వాటిని ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఎండు కొబ్బరి పొడి కూడా వేసి ఒక పొడిలాగా సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇంగువ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో పచ్చిమిరపకాయలు కాస్త అల్లం పేస్ట్ పసుపు కారం కరివేపాకు టొమాటో ప్యూరీ వేసి బాగా కలిపి మగ్గించుకోవాలి. తర్వాత అందులో ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న మునక్కాడ గుజ్జు సరిపడా ఉప్పు కాస్త గరం మసాలా పొడి వేసి కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. చివరిగా అందులో సిద్ధం చేసుకుని పెట్టుకున్న పల్లీ పొడి మిశ్రమాన్ని కూడా వేసి కొంచెం కొత్తిమీరను వేసుకొని బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మునక్కాడ గుజ్జు కూర రెడీ.
చూసారు కదా మునక్కాడ గుజ్జు కూర ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, కారంగా చేసుకున్నానండి ఈ కూరని. నేను బాగా కారంగా చేసుకున్నాను, కానీ భలే ఉందండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అంటే ఇదే. భలే ఉంది. ఎంత కమ్మగా ఉందంటే, కమ్మగా అంటే కారంగా ఉంది, అయినా కూడా చాలా కమ్మగా ఉంది. చాలా చాలా బాగుంది. నేను కొంచెం కారం ఎక్కువగా వేసుకున్నాను, ఎందుకంటే ఎండుమిరపకాయలు వేసాం, పచ్చిమిరపకాయలు వేసాం, పేస్ట్ వేసాము, ఇన్ని ఉన్నాయి కాబట్టి కాస్త కారం ఎక్కువైంది. కానీ చాలా బాగుంది. ఎందుకంటే వీటిలలో అంటే మనకి మునక్కాడలో కొద్దిగా ఒక చిరు తీపి ఉంటుంది, దాని తగ్గట్టుగా వేసుకున్నా. కాకపోతే మనం దేంట్లోనే కలుపుకొని తిన్నప్పుడు సెటిల్ అయిపోతుందండి. కూర మాత్రమే తిన్నాను కదా, అందుకే అలా ఉంటుంది. ఈ మొదటి వంట అయితే చాలా చాలా బాగుందండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? ఇక అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట ఏంటో తెలుసా? సజ్జల రోటీ చాట్. సజ్జల రోటీ చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సజ్జల రోటీ చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, క్యాబేజ్ తురుము అరకప్పు, పచ్చిమిరపకాయలు అరకప్పు, పుట్నాల పప్పు కొద్దిగా, బాదం కొద్దిగా, వేయించుకున్న పల్లీలు 1 కప్పు, సోంపు 1/2 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, అవిసె గింజలు 1 టేబుల్ స్పూన్, బెల్లం పొడి కొద్దిగా, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, సజ్జ రొట్టె ముక్కలు 1 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారపూస 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. సజ్జల రోటీ చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే సజ్జల గురించి చాలా మంది తెలుసు. చిరుధాన్యాల్లో చాలా ముఖ్యమైన ఏంటి అంటే మెయిన్ గా చెప్పాల్సింది సజ్జలు, తర్వాత జొన్నలు, ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేసేవి. సజ్జలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ముఖ్యంగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు చాలా ఈజీగా బరువు తగ్గుతారు. అదే అంటే అందరికీ బాగా అట్రాక్టివ్ గా అనిపించేది. అలాగే ఇది యాంటీ ఏజింగ్ లాగా, అంటే మనకు సజ్జలు ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల మనకి త్వరగా అంటే ఆ ముసలితనం అనేది కనిపించకుండా ఉంటుంది చర్మంలో. మరి ఆడవాళ్ళందరూ, అంటే ఆడవాళ్ళనే కాదులేండి, ఈ మధ్య మగవాళ్ళందరూ కూడా చాలా బ్యూటీ మీద ఎక్కువగా కాన్షియస్ అయిపోయారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరు అందంగా కనిపించాలనుకోరు చెప్పండి. వయసు పడాలి అనిపించుకోరు కదా. వయసు ఎప్పుడు తక్కువగా కనిపించాలని కోరుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా సజ్జలు మరి తినడం మొదలుపెట్టేయండి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ని బాగా తగ్గిస్తుంది ఒంట్లో. అలాగే గుండె సమస్యల్ని కూడా చాలా బాగా తగ్గిస్తుంది. అలాగే మెటబాలిజంని పెంచుతుంది. మెటబాలిజం అంటే ఏంటంటే మనకి కొంతమందికి ఏంటంటే లేచిన వెంటనే ఉత్సాహంగా ఉండరు, కొంత పని చేయగానే నీరసం అయిపోతూ ఉంటారు. అలా కాకుండా సజ్జలు ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల, అంటే వారానికి ఎక్కువగా అంటే ఏంటి నా ఉద్దేశంలో, రోజుకు ఒకసారి లేదంటే 3 రోజులకు అట్లీస్ట్ 2 సార్లు, వారానికి ఒక 4 సార్లు ఇలా తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల ఒంట్లో ఒక యాక్టివ్నెస్ అనేది బాగా పెరుగుతుంది, మెటబాలిజం బాగా పెరుగుతుంది. అలా అనమాట. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివన్నీ మనం అంటే మంచి అలవాట్లు, మంచి ఆహారపు అలవాట్లన్నీ కూడా నేర్చుకుంటూ ఉండాలి. అంటే మన జీవన శైలిలో బాగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. మరి ఇన్ని విలువల కల సజ్జలను ఖచ్చితంగా వారానికి ఒక 4 నుంచి 5 సార్లు తీసుకోవడం మొదలు పెట్టేయండి. ముందుగా సజ్జల్ని కట్ చేసుకొని పెట్టుకున్నాం, తర్వాత స్టవ్ వెలిగించుకుంటున్నాం. అంటే చాటుకి సంబంధించి మనం ఏవేవైతే వేయించుకోవాలో వాటిని ముందుగా వేయించేసుకుందాం. ఏవేవైతే మనం వేయించుకోనక్కర్లేదో డైరెక్ట్ గా మనం పైనుంచి వేసుకోవచ్చో దాన్ని పైనుంచి వేసేసుకుందాం. సింపుల్, అంతే. మీకు పదార్థాలను చూసిన వెంటనే కూడా అర్థమైపోతుంది ఏదైతే వేయించుకోవాలో అని చెప్పి. మరి ముందుగా కాస్త నూనె వేసుకుందాం. చాలా కొంచెం అండి, ఇది మనం కొంచెం చాట్ లాగా చేసుకుంటున్నాం కాబట్టి మరీ ఎక్కువ కాకుండా కాస్త తక్కువనే తీసుకున్నాను. క్యాబేజ్ కాస్త, అన్నిటిని కూడా చాలా కాస్త, ఎందుకంటే ఇది మనం చాట్ రూపంలో తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఏది ఎక్కువగా వేయించుకోకూడదు. ముందుగా క్యాబేజ్, ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, మన చాటుకి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త పుట్నాల పప్పును కూడా వేయించుకుందాం. పుట్నాల పప్పు ఎప్పుడు మనం చుడువా చేసుకుంటూ ఉంటాం కదా, పచ్చిగా వేసే కన్నా కూడా కాస్త వేయించి వేసుకుంటే బాగుంటుంది. పుట్నాల పప్పును కూడా కొంచెంగా వేయించేసుకుందాం. ఆ తర్వాత బాదాం కూడా మనకి డైరెక్ట్గా వేసే కన్నా కూడా ఒక్కసారి వేయించి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బాదాంని కూడా కాస్త వేయించేసుకుందాం. మిగతావన్నీ కూడా మనకు సాధారణంగా పచ్చిగా వేసుకోవచ్చు. సోంపు వేసుకోవచ్చు, నువ్వులు వేసేసుకోవచ్చు,
మనకి అవిసె గింజలు కూడా మీరు పచ్చిగానే వేసుకోవచ్చు, వేయించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సోంపు ఇంకా మిగతావని డైరెక్ట్గా వేసుకునేది. పల్లీలను నేను ముందుగానే వేయించుకొని సిద్ధంగా పెట్టుకున్నానండి. ఇది నేను డైరెక్ట్గా చాట్లో వేసేసుకుంటాను. ఇది ఒక్కసారి వేయించేసుకుందాం. సరిపోతుందండి. చూసారా, ఇలా కొంచెం మనకు ఆ రోస్టెడ్ ఫీలింగ్ వస్తే చాలు. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. క్యాబేజ్, పచ్చిమిరపకాయలు, బాదాము, పుట్నాల పప్పు. ఇప్పుడు ఇందులో ఇక కావాల్సినవన్నీ కూడా వేసుకోవచ్చండి. ఇక లైన్గా మనం ఏమేమి వేసుకుందాము, ముందుగా వేయించిన పల్లీలు వేసేసుకుందాము. ఆ తర్వాత కాస్త సోంపు వేసుకుందాం. ఆ తర్వాత కాస్త నువ్వులు నేను పచ్చిగానే వేస్తున్నాను. ఆ తర్వాత అవిసె గింజలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. శాకాహారం తీసుకునే వాళ్లకు మనకు చక్కగా ఈ ఒమేగా 3 అనేది సాధారణంగా దొరకదు. అందుకేంటి అంటే చక్కగా ఇటువంటి ఫ్లాక్ సీడ్స్ వాడినప్పుడు అవిసె గింజల్లో మాత్రం చక్కగా మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇన్ని వేసాం కాబట్టి కాస్త బెల్లం, అంటే కొంచెం మనకు ఆ చట్పట్ టేస్ట్ రావడానికి కాస్త ఇలా చిదిమి వేసేసేయాలి. ఆ తర్వాత కాస్త చాట్ మసాలా కూడా వేసేసుకుందాము. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇలా మనకు ఒక చిరు నూనె ఉంది కదా ఇందులో, దానివల్ల కూడా చక్కగా కలిసిపోతుంది. ఆ తర్వాత కరివేపాకును కూడా చక్కగా ఇలా కట్ చేసుకొని వేసేసుకోవచ్చు. ఆ తర్వాత మనం సజ్జ రోటీని కూడా వేసేసుకుందాం. సజ్జ రోటీలు ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాము, దాన్ని వేసేస్తున్నాను. ఆ తర్వాత దీంట్లో కాస్త పెరుగు కూడా వేసుకుందాం. కొంతమందికి పెరుగు వేస్తే నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. మనం మామూలుగా చాట్ తింటున్నప్పుడు కూడా బయట కొంతమంది అసలు పెరుగు వేయొద్దంటారు, అందులో నేను కూడా ముఖ్యంగా ఉంటాను. ఆ తర్వాత దీనికి సరిపడా కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదు కాబట్టి తక్కువనే పడుతుందండి, ఎందుకంటే ఇది మనకేం కూరలు పప్పులు కాదు కాబట్టి కాస్త పైనే ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ అన్ని వేసేసుకున్నట్టే, కేవలం ఆ పైన మనకు ఆ సేవ్ మాత్రం వేసుకోవాలి, కొత్తిమీర మాత్రం వేసుకోవాలి. అలాగే నిమ్మరసము ఇది ఇలా పక్కన పెట్టేద్దాం. ఒక 5 నిమిషాల వరకు పక్కన పెడితే మనం పెరుగు వేసాం కాబట్టి కాస్త ఆ సజ్జలు పెరుగు కలిసి కొంచెం మెత్తపడుతుంది. మరి ఎక్కువ కాదు, కొద్దిగా మెత్తపడుతుంది. ఎందుకంటే సజ్జ రొట్టి మనం చేసుకున్న తర్వాత వెంటనే గట్టిపడిపోతుంది. మనం చూస్తే ఇది కాస్త మనకు క్రిస్పీగానే ఉంటుంది, మనకు పెరుగు వేయడం వల్ల కాస్త మెత్తపడుతుంది. ఒక 2 నిమిషాలు దీన్ని వదిలేద్దాం. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా వాతావరణం చేంజ్ అయినప్పుడు ప్రతి ఒక్కరికి దగ్గులు, జలుబులు, కఫం పేరుకుపోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయండి అంటే పిప్పళ్ళ పొడిని సిద్ధం చేసుకోండి. పిప్పళ్ళు కూడా మనకు బయట దొరుకుతూ ఉంటాయి, లేదంటే పిప్పళ్ళ పొడి కూడా దొరుకుతూ ఉంటుంది. పిప్పళ్ళ పొడిలో కాస్త తేనె వేసుకొని ఒక చూర్ణం లాగా తయారు చేసుకొని ఉదయం పరగడుపున లేదా రాత్రి పడుకునే ముందు చక్కగా తీసుకున్నట్టయితే ఆ కఫం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అది ఏ వయసు వారైనా కూడా ఉపయోగించుకోవచ్చు. మరి ఈ చిట్కా మీకు అవసరమైతే ఈసారి ప్రయత్నించండి. మనం చక్కగా పెరుగు వేసేసుకున్నాము, సజ్జ రొట్టిలో కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాం. చివరిగా ఇప్పుడు ఏం చేయాలి, కాస్త కొత్తిమీర వేసేసుకుందాము, అలాగే నిమ్మరసం కూడా. ఆహా, ఇక నిమ్మరసం మనం పిండుకుంటే ఇంకా టోటల్గా దానికి అసలు సిసలు రుచి వచ్చేస్తుంది అనమాట. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది కొంచెం మామూలుగా మీడియంలో వేసుకుంటారు. నేను కొంచెం నార్మల్గానే వేసానండి. ఇలా చక్కగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం, సర్వింగ్ ప్లేట్లోకి. ఆ తర్వాత పైన నుంచి కాస్త సేవ్ వేసుకుందాం. ఇంక ఇది మనకి ఇష్టం వచ్చిన మోతాదులో మనం వేసేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో, ఇలా పాపిడి చాట్ లాగా ఉంది కదా మనం బయట తినేదానిలాగా. ఇది సజ్జల రోటీ చాట్ అన్నమాట. చాలా రుచికరంగా ఉండబోతోంది. అన్నిటికన్నా ముఖ్యంగా మంచి హెల్దీ వంటకం కూడా నేర్చేసుకుందాం. మరి
సజ్జల రోటీ చాట్ తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సజ్జల రోటీ చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, క్యాబేజ్ తురుము 1 కప్పు, పచ్చిమిరపకాయలు 1 కప్పు, పుట్నాల పప్పు కొద్దిగా, బాదం కొద్దిగా, వేయించుకున్న పల్లీలు 1 కప్పు, సోంపు 1/2 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, అవిసె గింజలు 1 టేబుల్ స్పూన్, బెల్లం పొడి కొద్దిగా, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, సజ్జ రొట్టె ముక్కలు 1 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారపూస 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. సజ్జల రోటీ చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో క్యాబేజ్ తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, పుట్నాల పప్పు, కాస్త బాదం వేసి వేయించుకోవాలి. తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో వేయించుకున్న పల్లీలు, కాస్త సోంపు, నువ్వులు, అవిసె గింజలు, కాస్త బెల్లం పొడి, చాట్ మసాలా వేసి ఒకసారి కలుపుకోవాలి. అందులో కరివేపాకు, సజ్జ రొట్టి ముక్కలు, కాస్త పెరుగు, ఉప్పు, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి కారపూస వేసుకుని సర్వ్ చేసుకుంటే సజ్జల రోటీ చాట్ రెడీ. చూసారు కదా సజ్జల రోటీ చాట్ ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది. ఆ చాట్ మసాలా వేసాం కదా, దానివల్ల మంచి రుచి, అంటే ఓవరాల్గా మనం బయట తిన్న ఫీలింగ్ కలిగించేటువంటి ఆ చిన్న పొడి, అందుకే అది ఖచ్చితంగా వేయమని చెప్పాను. కానీ బాగుందండి. సజ్జలు ఇంకా కాస్త క్రిస్పీగానే ఉన్నాయి. మేబీ ఇంకొక 10 నిమిషాల తర్వాత కాస్త మెత్తబడుతుంది. కానీ ఇలాగే బాగుందండి. చక్కగా పుల్ల పుల్లగా ఆ పెరుగు తగులుతూ, పైన కరకరగా సేవ్, మధ్యలో పల్లీలు. ఆహా, పరిపూర్ణమైన ఒక చాట్ అని చెప్పొచ్చు. మరి ఈరోజు అమృతంలో నేను తయారు చేసిన ఈ 2 వంటలు చాలా మంచివి, చాలా ఆరోగ్యకరమైనవి, చాలా రుచికరమైనవి కూడా. తప్పకుండా ప్రయత్నించండి. ఇది ఇవాటి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.